సమయము చాలా అయినది. అయినా ఒక్క 20 నిమిషాలు దేవుని వాక్యము జ్ఞానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథములు గలవారు దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. మనము గతించిన వారము పరిశుద్ధ వారములో ఉన్నాము. ఈ వారానికి జనకుడు దేవదాసయ్య గారు పునరుద్ధానపు వారము అన్నారు. మృతి నుండి తిరిగి లేచిన యేసునాథుని యొక్క పునరుద్ధానపు ఆరాధన, పునరుద్ధానపు ఆశీర్వాదముల కొరకై ఈ వారమంతయు కూడా దేవుని మాటలు, ఆయన పునరుద్ధానమును గూర్చి ఎక్కడ చూసినా, ఏ బైబిల్ మిషన్ సన్నిధిలో చూసినా చక్కగా వాటి వివరణ అనబడేది జరిగించదలిచిన వారమై ఉన్నాము. కావున ఈ దినము కూడా పునరుద్ధానము విషయమై కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి మనము చూచి జ్ఞానించుకుందాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయం అండి, 42వ వచనం అండి. అమ్మ ఆయన చూచి యేసు నీ రాజ్యములోనికి, ఒక నిమిషం మాట అది కాదు, ఇంత కదా తెలుగు జ్ఞానం పెట్టినాను. వడగండ్లు కురిసే రోజు అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమ రోజు, పాపులంతా ఏడ్చే అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమ రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడిపై రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడిపై రోజు, కోపాగ్ని రగిలే రోజు, రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు నేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు నేడు, అదే అదే ఆ రోజు. దేవుని స్తోత్ర. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందామండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. చాలండి. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చుట, పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చుట, వచ్చిన ఆ దూత ఏ పని మీద వచ్చినదో, ఎందు నిమిత్తమై ఆ స్థలములకు చేరినదో, ఎందుకొరకై ఆ దూత పర నుండి భూమికి పంపబడినదో, ఆ పనిని ఆ దూత చేసినట్లుగా లేఖన భాగము ద్వారా మనము చదువుకున్న వారమై ఉన్నాము. ప్రభువు దూత దిగువచ్చిన దూత ఆమె చేసిన లేక ఆ దూత చేసిన పని ఏమిటి అంటే, రాయిను పొర్లించి
దాని మీద కూర్చుండును అని వ్రాయబడి ఉన్నది. ఈ మత్తయి గారు ఈ సువార్త పాఠములో పరలోకములో నుండి దిగి వచ్చిన దూత ఏ రాయి పొర్లించింది అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ సమాధిలోనైతే ఉంచారో, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ సమాధిలోనైతే పెట్టబడినదో ఆ సమాధికి అడ్డుగా పెట్టబడిన రాయను పరలోకములో నుండి దిగి వచ్చిన దేవదూత పొర్లించున్నట్లుగా యూదులైన వారు సమాధి చేయబడినప్పుడు లేక సమాధి దొరచబడిన సమాధిలో పెట్టబడినప్పుడు ఒక బండను తీసి ఆ సమాధి ద్వారము దగ్గర అడ్డుగా పెట్టుట అనబడేది వారు చేస్తూ ఉంటుంటారు. అయితే పరలోకములో నుండి ఆదివారపు తెల్లవారుజామున పరలోకములో నుండి దిగి వచ్చిన దేవదూత ఆ రాయను పొర్లించినట్లుగా మనము లేఖన భాగములో చూడగలుగుతున్నాము. ప్రియులారా, సమాధిలో యేసు దేహము అనగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచారు. రాయి పొర్లించబడినది అంటే దాని అర్థం ఏమిటి అనగా సమాధి తెరవబడుట. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆదాము మొదలుకొని చనిపోయిన ప్రతి వారు కూడా సమాధి అనబడే దానిలో పెట్టబడినటువంటి వారై ఉన్నారు. నాటి నుండి నేటి వరకు సమాధిలో నుండి పునరుద్ధానముగా లెగబడిన వారు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పునరుద్ధానుడైనట్లుగా లేఖన భాగము తెలియచేయుచున్నది. ప్రియులారా, అయితే ఈ రాకడ సమయములో యేసునాథుని యొక్క సన్నిధానమందు చేరిన దేవుని బిడలారా, ఆ సమాధి తెరవబడుట, రాయి పొర్లించబడుట, సమాధిలో ఉన్నటువంటి ద్వారము తెరవబడుట, సమాధిలో ఏమి కనబడుతుంది అంటే తెరవబడిన సమాధులలో చీకటి కనబడుతుంది, అంధకారము కనబడుతుంది, దుర్వాసన వస్తుంది. కానీ దేవుని సమాధిలో నుండి పరలోకములో నుండి దిగి వచ్చిన దేవదూత గంటబడిన ఆ రాతి బండ పక్కకు తీయబడిన తెరవబడిన ఆ సమాధిలో ఏమి కనబడుతుందంటే దుర్వాసన లేదండి, చెడు వాసన లేదు, చీకటి లేదు. ఏమి కనబడుతుంది ఆ సమాధిలో అంటే పునరుద్ధానపు వెలుగు ఆ సమాధిలో కనబడుతుంది. చీకటి లేదు కానీ, అంధకారం లేదు కానీ, దుర్వాసన లేదు కానీ, తెల్లవారుజామున ఇద్దరు స్త్రీలైన వారు సమాధి ఎదుట వచ్చినప్పుడు దేవదూతలు కనబడ్డారు. యేసయ్య దేహము లేక యేసయ్య సమాధి తెరవబడిన తరువాత చీకటి పోయింది, అంధకారము పోయింది, మరణమును కొట్టివేయబడినది, సాతాను ఓడిపోయబడిన వాడైనాడు. దేవుడు జయశీనుడై పునరుద్ధానుడై లేచిన వారై అన్నారు. ఈ పునరుద్ధాన ఆశీర్వాదము, ఈ పునరుద్ధానపు దీవెన, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదముతో కూడిన దీవెనతో కూడిన ఈ సమాధి తెరవబడము అనబడేది చాలా ప్రధానమైనది. దాన్ని మనము కొంచెం లోతుగా మనము జ్ఞానము చేసినట్లయితే సమాధి ఈనాడు యెరూషలేమునకు వేలాది మంది వెలుగులో ఉండగలుగుతున్నారంటే, తేజస్సమైన మహిమ యెరూషలేముకు ప్రకాశింప చేయబడుతుందంటే అది పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే అని యేసునాథుడు చేయబడిన సమాధిలో నుండి తెరవబడిన సమాధి అడ్డుగా ఉన్న రాయని గెంటివేయబడిన యేసునాథుని యొక్క పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు వెలుగు ఆ యెరూషలేములో కనబడుచున్నది. ప్రియులారా, అయితే మన శరీరము కూడా దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ దినము మన శరీరము కూడా ఒక సమాధితో సాదృశ్యముగా కనబడుతుంది. ప్రియులారా,
ఎందుకంటే సమాధిలో ఉండినట్లుగానే మనలో కూడా అనేకమైన చీకటులు, అనేకమైన అంధకారములు, అనేకమైన దురవాసనలు మన శరీరములో ఉన్నవి ప్రియులారా. అయితే దేవుని వాక్యునిగా, దేవుని సేవకునిగా నేను మీకు చెప్పే దేవుని మాటగా చెప్పే మాట ఏమిటంటే, సమాధి తెరవబడిన తరువాత ఎలాగైతే వెలుగు వచ్చిందో, ఆ సమాధి తెరవబడటంతో ఎలాగైతే పునరుత్థానపు వెలుగు ఆ సమాధిలో కనబడినదో, అప్పుడు వెలుగు ఎలాగైతే ఉన్నదో దాని జీవం మనలో కూడా ఉంటుంది ప్రియులారా. ఎప్పుడైతే మన శరీరము తెరవబడినప్పుడు, మన శరీరము మూయబడి ఉన్న శరీరముగా కాక తెరవబడినప్పుడు మనలో కూడా పునరుత్థానపు వెలుగు కానీ, పునరుత్థానపు శక్తి కానీ, పునరుత్థానపు మహిమ కానీ, పునరుత్థానపు బలమును కానీ మనము పొందుకొనగలము ప్రియులారా. అయితే మనలో నుండి తెరవబడవలసినది ఏమిటి? మన దేహములో నుండి ఏమి తెరవాలి అనబడేది. కొన్ని విషయాలు నేను లోతుకి వెళ్ళడం లేదు, కానీ సమయం లేక కొంచెం క్లుప్తముగా ఎదురుకు వెళుతున్నాను. అలాగే మన జీవితంలో కూడా వెలుగును చూడాలి అంటే, మన జీవితంలో కూడా పునరుత్థానపు శక్తిని పొందాలి అంటే, మన జీవితంలో కూడా పునరుత్థానపు మహిమను మనం అందుకోవాలి అంటే, మన శరీరములో నుండి కొన్నిటిని తెరవలసిన వారమై ఉన్నాము. శరీరంలో ఉన్న కొన్ని మనము తెరవబడినప్పుడు వాక్యము ద్వారా వాటిని చూద్దామండి. వేటిని మనము తెరవాలి? వేటిని తెరుచుటను బట్టి పునరుత్థానపు శక్తిని, పునరుత్థానపు బలమును ఈ పునరుత్థానపు వారములో మనం అందిపుచ్చుకొనగలము. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాము ప్రియులారా. అపోస్తుల కార్యములండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనమండి. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ నిలిచి ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చాలండి. ప్రభువునందు ప్రియులారా, చదువుకున్న లేఖన భాగములో ఒక స్త్రీ కనబడుతున్నది ప్రియులారా. ఆమె పేరు మనం అందరము బాగుగా ఎరిగిన వారము. అనేక పర్యాయములు ఈమెను గూర్చి వాక్యాన్ని మనము జ్ఞానము చేసిన వారమై ఉన్నాము. ఈమె ఒక మంచి వ్యాపారస్తురాలు. అయితే దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవుని వాక్యము చెబుతూ ఉంటుంటే అటుగా వెళుచున్న ఆమె దేవుని వాక్యము విను నిమిత్తమై, దేవుని వాక్యము వినడానికి నిమిత్తమై అక్కడ నిలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. అయితే అక్కడ దేవుడు చేసిన పని ఏమిటి అంటే, ప్రభు ఆమె హృదయము తెరుచుట. ఎప్పుడైతే ఆమె హృదయము తెరవబడినదో దేవుని మాటల యందు ఆమె లక్ష్యం ఉంచుట. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆ స్త్రీలో ఉన్న మొదటి లక్షణము, ఆమె వ్యాపారస్తురాలే, బలమైన వ్యాపారం చేసుకునేదే. వీధి వీధిన తిరుగుచు ఆ పొడిని అమ్ముకొనుచు ఆమె జీవనోపాధిని కొనసాగించుతున్న ఆమె ఆ వీధిని వెళుతున్న సమయమందు ఒకానొక దినమయందు అపోస్తుడైన పౌలు గారు వాక్యాన్ని బోధించుచుండగా ఆ ప్రాంతంలోనికి వెళ్ళగానే దేవుడు ఆమె హృదయమును తెరుచుట. ఎప్పుడైతే ఆమె హృదయము తెరవబడిన ఆ హృదయముతో ఆమె దేవుని వాక్యం మీద లక్ష్యముంచుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పునరుద్ధానపు దినమయందు లేక ఈ పునరుద్ధానపు వారములో మనము కూడా ఏమి తెరవాలంటే, మనం ముందు తెరవలసినది ఏమిటంటే మన హృదయాన్ని తెరవాలి. సమాధి ఎలాగైతే తెరవబడినదో అలాగే మన హృదయము తెరవబడాలి. లూదియా హృదయము ఎలాగైతే తెరవబడినదో దేవుని పునరుద్ధానపు శక్తితో మీరు నింపబడాలి అంటే, మనము నింపబడాలి అంటే మన హృదయం
హృదయములు తెరుచుట. అందుకనే భక్తుడు అంటున్నాడు, హృదయం అనే తలుపు యొద్ద దేవుడు నిలుచుట. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎంతసేపు ఆయన నిలవబెట్టి ఏడిపిస్తారు. మీ హృదయాలు తెరవవా, మీ తలుపులు తెరవవా అనబడే విధానములు అనేక పర్యాయములు పాట రూపములో మనం పాడుకున్నాము, వాక్య రూపములు మనము చదువుకున్నాము, మనము జ్ఞానము చేసిన వారమై ఉన్నాము. అయితే నా దేవుని సంగమా, ఈ దినము ఈ పునరుద్ధానపు శక్తిని, ఈ పునరుద్ధానపు బలమును మనం అందిపుచ్చుకోవాలంటే, దాన్ని అందుకోవాలంటే, దాని ద్వారా శక్తిని అందుకోవాలంటే మొట్టమొదటిగా మనం తెరవలసింది మన శరీరం అనే ఈ సమాధిలో నుండి మనము తెరవలసినది ఏమిటి అంటే మన హృదయము తెరవబడాలి. ఎందుకు దేవుడు హృదయాన్ని తెరవమన్నాడంటే, ఇర్మియా గ్రంథంలో హృదయమును గురించి ఒక మాట రాయబడింది, 17:9. ఇర్మియా 17:9 అమ్మ. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అమ్మా, దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, హృదయాన్నే దేవుడు మొదటిగా ఎందుకు తెరవమన్నాడంటే, హృదయములో ఉన్న మోసమును, హృదయములో ఉన్న దగాను, హృదయములో ఉన్న పాప సంబంధమైన వ్యాధిని తీసివేయడమే హృదయము తెరుచుట. దేవుని స్తోత్రం. శరీరమును తెరవమన్నారంటే, ఆనాడు సమాధి యొక్క బండ తెరవబడినట్లుగా శరీరాన్ని కూడా తెరవమన్నారంటే మన శరీరాన్ని చీల్చుకోవడం కాదండి, మనం శరీరాన్ని గాయపరుచుకోవడం కాదండి. మరి ఏమి తెరవాలి అంటే హృదయంలో నుండి హృదయాన్ని తెరవమంటున్నాడు. హృదయాన్ని ఎలా తెరవగలమండి? హృదయములో ఉన్న మోసమును తీసివేయుటయే హృదయము తెరుచుట. హృదయములో ఉన్న దగాను తీసివేయుటయే హృదయము తెరుచుట. హృదయములో ఉన్న పాప సంబంధమైన వ్యాధిని తీసివేయుటయే హృదయము తెరవబడుట. అందుకనే అక్కడ భక్తుడు రాశాడు, ఏమన్నాడు ఈ ప్రవక్త? అది ఒక వ్యాధి కలిగినది. ఏంటమ్మది? హృదయము వ్యాధి వంటిది. అంటే అది ఏం చేస్తుంది? అంటుకుంటూ 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 పోతుంది. ఒకరితో పోదు ప్రియులారా. ఈ వ్యాధి ముందు చూచారు, ఆ వ్యాధి శరీర సంబంధమైన వ్యాధి కాదు, పాప సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధి ముందు చూచారు, ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అలా కూర్చుకుంటూ పోతుంది ప్రియులారా. మనం బయటికి రానివ్వదు, వెలుపలికి వెళ్ళనివ్వదు, లోనికి పోనివ్వదు, బయటికి రానివ్వదు. ఏం చేస్తుందంటే ఇంకా మనలను ఆ పాపములోనే పాపములోనే పాపమా పాపమా రమ్ము రమ్మని ఆహ్వానించి మన హృదయము నిండా నింపి వేసుకొని అనేకమైన ఘోరమైన చీకటులను, అంధకారములను మన హృదయములోనికి అదే ఆహ్వానిస్తుంది. కనుక నా దేవుని సంగమ, మొట్టమొదటిగా హృదయము ఎటువంటిదంటే మోసకరమైనది. ఆ మోసకరమైన హృదయాన్ని మనము తెరుచుదంటే ఎలాగంటే వాటిని, ఆ మోసమును తీసివేయుట, ఆ దగ అనబడే ఆలోచన తీసివేయుట, మూడవదిగా పాప సంబంధమైన స్థితిని తీసివేయుటయే ఆ హృదయమును తెరుచుట. దాని హృదయమును కూర్చే మరొక మాటగా మరొక భక్తుడు రాశాడు, మార్కు సువార్త అండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం అండి. హృదయం ఎటువంటిదో అక్కడ కూడా ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. అమ్మ, ఆయన వారి హృదయములు ఎరిగెను, హృదయ కాఠిన్యములను దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి. చాలండి. ఎవరినండి దేవుడు చూచింది? అమ్మా, ఎవరు చూచాడు? అక్కడ ఏ సందర్భంలో దేవుడు ఎవరిని చూచి వాటి హృదయ కాఠిన్యతను చూచారు? ఎవరి హృదయాలు అక్కడ కాఠిన్యంగా మారాయి? అమ్మా, పై వచనాల్లో కనబడుతుంది కదా మనకు. ఎవరి హృదయాలంటే అమ్మా, అవన్నీ మీకు చదవాలంటే సమయం చాలదు. కానీ అక్కడ ఉన్న పరిచర్యలు కానీ, అక్కడ దేవుడు చూసే కార్యములు చేసేవారిని కానీ, వీరందరూ కూడా వారి హృదయములను కఠినపరుచుకున్నారు. అందులో ఇక్కడ సమయం లేదు. కఠినపరుచుకున్నట ఆయన చూచారు. ఎప్పుడైతే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మన హృదయం ఎటువంటిదట అంటే కాఠిన్యమైనటువంటిది. అంటే దాని అర్థము కఠినమైనది. ఎటువంటిదట? హృదయము ఒకటి మోసకరమైనది, రెండవదిగా చూసినట్లయితే కఠినమైనది. ఏం చేస్తుందంటే ఒక్కొక్కరి మనసు రాయిగా తయారవుతుందండి. ఒక్కొక్కరి హృదయం ఎలాగుంటుందంటే రాయిగా తయారవుతుంది. జాలి ఉండదు, ప్రేమ ఉండదు,
కఠినాత్వమును మనము తీసివేసినప్పుడు బండబారిన మన హృదయాన్ని మాంసము గుండెలుగా తయారు చేసుకున్నట్టయే హృదయము తెరుచుట. అప్పుడు ఆ హృదయం తెరిచినప్పుడు దేవుడు నీలోనికి రాగలడు ప్రియులారా. దేవుని వెలుగు నీలోనికి రాగలదు, దేవుని శక్తి నీలోనికి రాగలదు, దేవుని ప్రభావం నీలోనికి రాగలదు. నీ కడుపు నిండా కూడా కఠినత్వమైన మనస్సు నీవు కలిగిన వారై ఉండి బహిరంగముగా భక్తిపరులు అనేక మంది ఉంటారు. ఆంతర్యమైన భక్తిపరులు అనే కొంతమందే ఉంటారు ప్రియుల. ఒక్కొక్కసారి మనం చూస్తే మన భక్తి మనకు ఇసుకు పుట్టిస్తుందంట దేవదాసయ్య చెప్పిన మాట. ఒక్కొక్కసారి మన భక్తి ద్వారా మనం ఇసుకు చెందుతాము. ఎందుకంటే ఇంత భక్తిగా ఉన్నాం, ఇంత యథార్థముగా జీవిస్తున్నాం. ఏమిటి శిక్షలు అంటే కీడు చాటును మీరు తప్పక నాటి ఉంటారు. నాకు నిన్న దినమంతా ఉద్యోగి నాకు దేవుని ఎంతో ప్రియమైన వాళ్ళని దేవుణ్ణి అడిగాను నేను. దేవుణ్ణి అడిగినప్పుడు ఏంటి ప్రభు అంత భక్తి పరులైనటువంటి కుటుంబాలకు అన్ని శిక్షలా అని దేవుణ్ణి అడిగినప్పుడు నాకు వెలుగే చూపించలే తప్ప చీకటి ఎప్పుడూ చూపించలేదు. కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు. అయితే ఆ వెలుగును దేవుడు నిన్న ప్రకాశింపజేస్తాడు. దీని కొరక శిక్ష, ఈ శిక్ష ద్వారా మేలుందా అన్నట్లుగా దేవుడు కార్యం చేస్తున్నప్పుడు రాత్రి నేను అమ్మగారు ఇంచుమించు గంటన్నర సన్నిధిలో ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేశాను. అంటే దేవుని యందు మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. అయినను కూడా మా సన్నిధి గదిలోకి వెళ్ళి చక్కగా కాసేపు మోకరిస్తే మాకు టైం అయితే గంటన్నర సమయం ప్రార్థన చేసినప్పుడు అంటే ఆ వెలుగును చూసేసరికి, ఆ వెలుగు కార్యం చూసేసరికి ఇక ప్రార్థనలో ఉండాలి. దేవుడు అంత కార్యం చేస్తున్నప్పుడు దేవుడితో మనం ఉండదా అన్నట్లుగా దేవుడితోనే గడిపాము. మీ సంతోషాన్ని పాల్పంచుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే నేనంటాను దేవుని సేవకునిగా కఠినమైన మనస్సు మనము తీసివేయినప్పుడు, మోసకరమైన మనస్సును అంటే మోసకరమైన హృదయాన్ని మనము తీసివేసినప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు దేవతార్థముగా బ్రతికినప్పుడు, యథార్థ జీవితం నీవు కలిగి ఉన్నప్పుడు, యథార్థమైన స్థితి నీవు కలిగి ఉన్నప్పుడు, కష్టమైన నష్టమైన నీటముచ్చిన పాలముచ్చిన ఇదే పాలమని దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏ శ్రమనైనా కొట్టివేసి మేలుగా ఆయన మలిచి వేయగల సమర్థుడైన దేవుడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక 3వ మాటగా హృదయమును కూర్చి మరొక మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం అండి. అంటే హృదయమును తెరుచుకంటే ఇవి మనలో నుండి దూరం అవ్వాలి. అదే హృదయము తెరుచుట. అమ్మా యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు నిజమే ఇందాక ఇది నేను చెప్పవచ్చు మాట ఇందాక సరే అమ్మా సరే మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు, ఈ పాపములు క్షమించబడి ఉన్నవని సుపడ సులభమా. చాలండి. దేవుని యందు మనకు అవసరమైన పాయింట్ దొరికేసింది. హృదయము ఏం చేస్తున్నారు? హృదయంలో వారు దురాలోచనలు, దురాలోచన, కపట ఆలోచనలు, దురాశలు వచ్చినట్టే ఎవరిని పాడు చేద్దామా, ఎవరి సంతోషాన్ని చెరుపుదామా అదే ప్రయత్నంలో ఉంటారు కొంతమంది. నాకేంటో నాకు అందులో వచ్చే ఆనందం ఏంటో నాకు తెలియదండి. ఇప్పుడు వారు బాగుపడతారా? బాగుపడతారా? ఒకరు చనిపోయేవాడు మరొకరు బాగుపడతారా? ఎట్టి పరిస్థితుల్లో బాగుపడరు. ఒకవేళ ఆ కాంతసేపు, ఆ కొంతసేపు ఆనందమైతే రావచ్చు కాక, ఆ కొంతసేపు ఆ సంతోషమైతే రావచ్చు కాక, కానీ దేవుని బిడ్డల వారు బాగుపడరు. దేవునిలో ఉన్న బిడ్డలు చెరపాలని చూసే ఎవరైనా సరే నాశనమే కోరుకున్నట్లే కానీ వారి సంతోషాన్ని కోరుకున్నట్లుగా బైబిల్ చెబుతున్నారు. మన హృదయములో ఉన్న దురాలోచనలు ఏ విధముగా ఉంటాయో వాటిని తీసివేసినప్పుడు అప్పుడే హృదయము తెరుచున్నట్లు. ఎప్పుడైతే హృదయాన్ని తెలుస్తావో ఈ పునరుద్ధానుడైన దేవుడు పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు వెలుగును, పునరుద్ధానపు మహిమను మనలో ప్రకాశింపజేసి నీలో ఉన్న సకల చీకటలు, చీకటి అంటే ఇదే వెలుగు అనుకుంటున్నారు కొంతమంది. వెలుగంటే ఇదే వెలుగు అనుకుంటున్నారు. ఇది కాదు వెలుగు. చీకటి అంటే ఏమి లేని ఆ అంధకారం అనుకుంటున్నారు. అది కాదు చీకటి. ఏమిటి వెలుగంటే దేవుడే లోకానికి ఏమనిచ్చాడు? ఆయన మనలో ఉండడే మనకి వెలుగు.
చీకటి అనగా సాతాను. ఆ సాతాను సంబంధమైన శక్తులు కొన్ని ఉన్నాయి, అన్ని చెప్పుకుంటా సమయం లేదు. కానీ వాటిని అన్నిటినీ కూడా మనలో ఉండనివ్వకుండా వాటిని మనలో నుండి దూరం చేసినప్పుడు దేవుని శక్తి మనము పొందగలము. అట్టి శక్తి ద్వారా దేవుని యొక్క పునరుద్ధానపు బలము ద్వారా మన కార్యములు సఫలపరచబడును. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా దేవుని సంగమా, అక్కడ బండ్లు పూయబడిన బండను పరలోకములో నుండి దేవదూత వచ్చి ఆ బండను గంటి వేయగా తొలగించగానే ఆ సమాధిలో ఉన్న దేవుడు పునరుద్ధానుడై పునరుద్ధానపు వెలుగును అందులో ప్రకాశింపజేసినట్లుగా ఆ పునరుద్ధానపు శక్తి ఏ విధముగానైతే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు చూచారు, ఆ పునరుద్ధానపు వెలుగును చూచారు, దేవదూతలైన వారు ఆ ప్రకాశవంతమైన వెలుగును చూచారు. నీ హృదయం అని, నీ శరీరం అని, ఈ సమాధిని కూడా నీవు తెరవబడినప్పుడు ఏమిటి మనం తెరవబడవలసింది? మొట్టమొదటిగా మన హృదయమును. ఎందుకు తెరవాలి అంటే ఇవి మూడు విషయాలు నేను మీకు చూపించాను. ఇక నాలుగవదిగా మన శరీరంలో ఉన్నది రెండవ తెరవబడవలసింది ఏమిటి అంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం. 24:45. అప్పుడు వారు ఆ లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని పిల్లలారా, పునరుద్ధానపు వెలుగును, పునరుద్ధానపు శక్తిని మనము పొందాలి అంటే మనము తెరవబడవలసింది ఏమిటంటే చదవబడిన లేఖన భాగములో పరిశుద్ధాత్మ తండ్రి గారు లూకాలో ఉన్న సువార్త ద్వారా వ్రాయుచున్న మాట ఏమిటంటే వారు లేఖనములను గ్రహించున్నట్లుగా పునరుద్ధానమును గూర్చి కొంతమందికి అర్థం కాబడినట్లుగా ఆయన లేఖనము అర్థమవునట్లుగా నమ్మడం వల్ల ఆయన పునరుద్ధానుడు అయ్యాడంటే నమ్మడం వల్ల ఆయన లేఖనము ధర్మశాస్త్రము పాత నిబంధనలోని మోషేతో వ్రాయించినప్పుడే అక్కడ దేవుడు తెలియజేస్తాడు. ఆ విషయాలు గ్రహించలేకపోతున్నారు. అటువంటి మనస్సు వారికి లేకపోవటం బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడట? వారి మనస్సులను తెరిచి, దేవుని స్తోత్ర, లేఖనము గ్రహించుకునేటటువంటి మనస్సును వారికి అనుగ్రహించిన వాడై ఉన్నాడు. అంటే నేనంటాను, దేవుని సేవకునిగా, దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ లూదియా హృదయము తెరవబడినట్లుగా ఇప్పుడు రెండవదిగా మనం ఏం తెలుసుకోవాలట? మన మనస్సును తెలుసుకోవాలి. కొంతమంది మనస్సులు శరీరానికి దగ్గరగా ఉంటాయి. అంటే ఎక్కువగా జానయ్య గారు వాడతారు. ఆ పదం నేను వాడలేను, ఆయన వాడతారు. శరీర వాత్సల్యాల గురించి చెబుతూ కొన్ని విషయాలు చెబుతారు జానయ్య గారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినా చెప్పుకోవాలి చక్కగా. అయితే నేనంటాను ప్రియులారా, ఇప్పుడు మర్చాను. అయితే నేనంటాను ప్రియులారా, నీ మనస్సు ముందు చూచావు, నీ మనస్సులో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనది, శరీరం అనుకూలమైనది, శరీర మనస్సుకు సంబంధమైనవి, వాటిని మనము దూరపరచాలంటున్నాడు పౌలు గారు. ఒకసారి ఒక మాట్లాడండి. అపోస్తుడైన పౌలు గారు రోమిలో ఉన్న సంఘానికి రాయబడిన రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుతుంది. శరీరాంశారులు శరీర విషయముల మీద మనస్సు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో అది కాదు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసుల శరీరాంశులైన వారు ఏం చేస్తున్నారు? అయ్యో కరెంటు లేదు, చీకటిగా ఉంది, వర్షం వచ్చేసింది, అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఎవరిని స్థుతించాలి? ఈ శరీరము. ఎవరిని స్థుతించాలి? నీ ఆత్మ. ఎవరిని మహిమపరచాలి? నీ మనస్సు. అంటే ఇక్కడ అంటున్నారు కదా పౌలు గారు, ఇప్పుడు మనం ఎవరో ఆత్మానుసారమా శరీరానుసారమా? శరీరానుసారం ఏమంటారు? తినుమా, తాగుమా, చూపించుమా. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనము శరీరానుసారముగా ఉంటే శరీర సుఖ సౌకర్యాలే చూసుకుంటారే తప్ప, ఆత్మానుసారులైతే అయ్యో మంగళవారం మళ్ళా శుక్రవారం దాకా మనం ఇక్కడే ఉంటాం, సన్నిధికి వెళ్ళలేము కదా, ఈ దినము పొందే భాగ్యం మళ్ళా శుక్రవారం దాకా మన కాపులా కాల్సింది కనుక ఆ ధన్యత మనము పోగొట్టుకోకూడదని ఆత్మానుసారమైన
ఆత్మ మీద మనసుంచిన వారు, ఆత్మ బలము మీద మనసుంచిన వారు, ఆత్మశక్తి మీద మనసుంచిన వారు. అంటే ఏమన్నాడు? ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఉండకూడదు. ఆత్మ లేని వాడు నావాడు కాడు. ఇప్పుడు ఆత్మ మన మీదకి రావాలంటే మనం ఎలాగుండాలి అంటే ఆత్మానుసారమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. అలాగే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని పిల్లలమని ప్రకటించుకుంటే సరిపోదండి. దేవుని నమ్మామని ప్రకటన చేసుకుంటే సరిపోదండి. దేవుని నమ్మామని ఉచ్చరించుకుంటే సరిపోదండి. మనము చేయవలసింది ఏమిటంటే ఆత్మానుసారముగా ఆత్మ మీద మనం మనసు ఉంచవలసిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. పాపభోగము ఎవరి అవి మనకు అనవసరం. అయితే నేనంటాను, దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆ వైపు చూచి శరీరాన్నే చూచి శరీరాన్ని సుఖపెట్టిన వాడు ఆత్మను బలహీనపరుస్తాడు. ఎప్పుడైనా సరే అది ఒకటి లెక్కేసుకోండి. సాతాను మన మొదటిగా ఆత్మ మీదకి రాలేదు. అది దానికి అవసరం ఏంటంటే మనస్సు మీదకును, రెండవదిగా క్షమించండి, మన శరీరం మీదకి దానికి అధికారం ఉంది. ఆనాడు ఏబుని దేని మీద అధికారం ఇచ్చాడు సాతాను గడికి? ఏబు దగ్గరికి వెళ్తే శరీరం మీద అధికారం ఇచ్చాడే కానీ మనసు మీద కానీ హృదయం మీదకి కానీ దాని మీద అధికారం ఇచ్చాడా? ఆయన ప్రాణం మీద అధికారం ఇచ్చాడా? శరీరాన్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంది. అయినా కూడా అతను దేని మీద మనసు ఉంచాడు? ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు అన్నట్లుగా ఏది పోయినప్పటికీ కూడా, ఏది పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు బలమైన కార్యం చేసి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చాడు. అలాగే మనం కూడా శరీరానుసారమైన జీవితం కాకుండా ఆత్మానుసారం మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను పైకి లేవు. అదే రోమాపత్రికలో మరొక మాట్లాడతాడు పౌలు గారు. 11:8 అంటమ్మా. 11:8 ఎలా ఉంటుంది మన మనసు అమ్మా? ఇందు విషయమై అది దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని చాలు వ్రాయబడి ఉన్నది. ఎవరండి వారు? ఎవరికి ఎవరిచ్చారట? అలా కాదు, శరీరం మీద మనసు ఉంచిన వారికి. ఎవరండి? ఎవరైతే శరీరాన్ని లాగుపోయింది, ఇలా వాసిపోయింది ఏంటి, ఏంటి రంగు వేయలేదేంటి, గొడ్డు రంగు రంగు వేయలేదేంటి, ఈ కాళ్ళు రంగు వేసుకోలేదేంటి, తలకు రంగు వేసుకోలేదేంటి అని చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వారు చూడడానికి వారి కళ్ళు, చెప్పండి పర్యమ్మ గారు, చూడడానికి వారి కళ్ళు ఈ దినం దేవుడిచ్చాడు. ఈ దినం పొద్దున్న నుంచి నువ్వు తినగలిగి తిన్నావు, నీ పనులు నువ్వు చేసుకున్నావు. చేస్తున్నావు లేదా? ఎప్పుడైనా మాట్లాడటం మీకు చేసుకున్నాడు. మరి సాయంకాలం ఏది ఎవరి ఎనిమిది, ఎవరి సమయము కదా? మరి ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి మనం? దేవుడి దగ్గరికి వచ్చామా? వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను, వాళ్ళు కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు ఇచ్చాడు కదా, చూడడానికి వచ్చాడు కదా. ఇప్పుడు మరి రానివారు ఎటువంటి వారు అంటే అర్థం? నేను చెబుతున్నా, వాక్యం చెబుతున్నా. వారు ఎవరు? శరీరాంశు, అంటే శరీరం మీద మనసు ఉంచిన వారు. తినుమా, తాగుమా, సుఖించుమా అన్నట్లుగా జీవించే వారికి దేవుడు ఏం చేస్తారట? ఏం చేస్తారట? చదివింది కదా తల్లి. మీరు కట్ట చదివితే తప్పది. మీరు అలా వాక్యం చదవకూడదు. ఎప్పుడు కూడా ఒక అక్షరం కట్టకూడదు, వర్షం చేయకూడదు. చాలు. ఇప్పుడు ఎవరిచ్చారు? అందుకు దేవదాసరిగా సంగీతంగా రాసిన పాట, జనుకునికి ఇష్టమైన జనాంగమును తీసుకుని వస్తాను, జనుకునికి ఇష్టమైన జనాంగము దరికే రాని అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు మనసు లేని వారిని దేవుడు రానివాడు అనుకున్నారము కాదా? నేను వెళ్ళాలి, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనఃపూర్వకముగా, ఎల్లప్పుడు తమ్మగారు అడుగుతారు, అయ్యగారు అడుగుతారు అన్నట్లుగా చూసేవారు అయితే దేవుడు కొంతమంది వస్తూ ఉంటారు, అటువంటి వారు ఉంటారు. మన సంగతి కాదు, ఎక్కడైనా సరే భాష గారు అడుగుతారు, భాష గారు ఎల్లప్పుడు ఊరుకోడు అన్నట్లుగా వెళ్తారు కొంతమంది. అది కాదు మనకి కావాల్సింది. ఇక్కడ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ దేవుని కార్యముగా నేను పొందాలి అనబడే విశ్వాసముగా మనం వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యములు చేయగలడని నీకు మనవి చేయొచ్చు. అందుకని ఏమంటున్నాడు?
ఎవరైతే ఆత్మ మీద మనసు కాక శరీరం మీద మనసు ఉంచి మత్తులుగా ఉంటారో అది దేవుడు వారికి చేశారు. అయితే ఒక్క మాట చదవండి. తీతుకు రాయబడిన పత్రిక పాఠములు అపోస్తులైన పౌలు గారు తీతులో ఉన్న సంఘానికి రాయబడిన తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం త్వరగా ముగించుకుందాం. దేవుని ఎరుగుదుమని అదిగా వింటున్నారా అమ్మా, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవధేయులను ప్రతి సత్కార విషయములోను భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు. చాలండి. అంటే దేవుని బిడ్డలారా ఎటువంటి వారిగా ఉన్నారట? భ్రష్టు మనస్సు కలిగిన వారు. ఎటువంటి వారండి? భ్రష్టులు అని ఎవరు పలికారు? దేవుడే పలికారు. ఎవరన్నారండి? మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు కానీ సత్కార్యములు అంటే ఎవరికి చేస్తున్నాం? సత్కార్యము నాకు కాదు. ఎవరు చేస్తున్నాం? వాటికి దూరముగా ఉండేవారు ఎవరు? భ్రష్టులు అని వాక్యం చెబుతుంది. నేను చెప్పడంలో ఎక్కడైనా ఏ సంఘములోనైనా ఏ సన్నిధిలోనైనా నీ దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలలో నీవు ఏకేపించకపోతే, నువ్వు నీ శరీరం మీద మనస్సు ఉంచి ఆత్మవిశ్వములో మనసు ఉంచకపోతే దేవుని దృష్టిలో భ్రష్టులు లెక్క. భ్రష్టులు అంటే ఏంటి? మీరు చెప్పండి. నేను చెప్పకూడదు. దేవుని దాసుని ఇవ్వటంలో శ్రమం రాకూడదు. అమ్మా ఏంటి భ్రష్టులు అంటే ఏంటి అర్థం? ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి. మన మనసు మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ పునరుద్ధానపు దినమయందు ఆనాడు దేవదూత దిగి వచ్చి ఎలాగైతే దండను తొలగించగా ఆ సమాధిలో ఉన్నటువంటి దేవుని మహిమ, దేవుని శక్తి, పునరుద్ధానపు వెలుగు, పునరుద్ధానపు శక్తి వారి మీదకు వచ్చినట్లుగా ఆ సమాధి ఘాటులో లేక ఆ సమాధిలో ప్రకాశింపచేయబడినట్లుగా మన శరీరం అనే ఈ సమాధిలో కూడా ప్రకాశింప కావాలంటే, పునరుద్ధానపు శక్తి మనం పొందుకోవాలంటే, అందుకోవాలంటే మనము కూడా తెరవబడాలి. ఏటిని తెరవాలంటే, ఒకటి హృదయమును తెరవాలి, రెండు మనసును తెరవాలి. హృదయములో ఉన్న కాఠిన్యతను తీసివేయండి, హృదయంలో ఉన్న మోసమును తీసివేయండి, మోసకరమైన బుద్ధిని తీసివేయండి. అప్పుడు తీసి హృదయము తెరిచినట్లే. రెండవదిగా చూసినట్లయితే మనస్సును తెరిచాడు దేవుడు. మనసు అనబడేది ఒక్కొక్కసారి మన శరీరాన్ని సుఖించాలని, శరీరాన్ని సంతోషపెట్టాలని మనసు ఆత్మ మీద విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితం కాక శరీరానుసారమైన జీవితానికి లోబడిపోయిన వారమై ఉంది. కొంతసేపు మనకు కొంచెం బలహీనతైతే సన్నిధికి దూరం అయిపోతాం. కొంచెం కలగబోయింది, కొంచెం గాలేసింది. ఇప్పుడు దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతుందా? ఇందాక నుంచి పోగొట్టుకున్నా దొరుకుతుందా? ఆ మెట్టు ఆశీర్వాదం దొరుకుతుందా? ఆ పొందవలసిన ఆ మెట్టు దీవెన పొందగలమా? మళ్ళా అదే దినము, అదే రోజు, అదే సమయము, అదే నిమిషం, అదే సెకండు, అదే గడియలో మళ్ళా మనం వెళ్ళగలమంటే వెళ్ళగలమా? చెప్పట్లా? వెళ్ళలేదు. కనుక నా దేవుని బిడ్డలారా, సమయము కొంచెముగా ఉంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక, ఏ సమయంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు కనుక అమ్మా దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదములు పొందాలంటే ఈ రెండింటిని తప్పగా తెరువు. నీ హృదయంలో ఉన్నా, నీ మనసులో ఉన్నా వాటిని బయటపరిచి బయట పారవేయి. అప్పుడు నీవు తెరవబడినట్లు, అప్పుడు వెలుగైన దేవుడు నీలో ప్రకాశింపజేసి నీటిలో నీ కుటుంబంలో ఉన్న సకల చీకటులను ఆయన పారదోలి వేయగలడు. అట్టి ఆశీర్వాదములు గట్టిగా సన్నిధిలో చేరిన సన్నిధిలో చేరిన మనందరికి ప్రభువును గ్రహించును గాక. ఆమేన్.